సరే ఫస్ట్ గేమ్ కావాలన్నారు కాబట్టి గేమ్ ప్లాన్ చేద్దాం. సెటప్ ప్లీజ్. సెటప్ వచ్చేసింది, చాలా ఈజీ. గేమ్ ఏంటంటే ఇటువైపు టీం నుంచి ఒకరు, ఇటువైపు టీం నుంచి ఒకరు వస్తారు, వచ్చి ఇక్కడ నుంచి ఉంటారు. నేను కొన్ని కమాండ్స్ చెప్తాను వాళ్ళకి, మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఒకసారి రామప్రసాద్ మీరు రండి. గేమ్ చాలా ఈజీ. ఇటువైపు టీం నుంచి ఒకరు వచ్చారు, ఇటువైపు టీం నుంచి ఒకరు వచ్చారు. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన కమాండ్స్ మీరు ఫాలో అవ్వాలి. నేను ఎప్పుడైతే పిక్ ద బాల్ అంటానో అప్పుడే బాల్ తీసుకోవాలి. దానికి ముందు నేను చెప్పినట్టు చేయాలి. రైట్, బాడీ బెండ్, టచ్ యువర్ నోస్, టచ్ యువర్ ఇయర్స్, రొటేట్, వెనక్కు 4 అడుగులు వెళ్ళండి, పిక్ ద బాల్. ఇదే ఎగ్జాంపుల్. ఇది నువ్వు ఇంగ్లీష్ లో చెప్పకయ్యా, తెలుగులో చెప్పు. అదేంటి పిక్ ద బాల్ అంట, గేమ్ పేరు పిక్ ద బాల్ అంట. నూరు మనోడు ఒక్కడే ఆడతాడు. నేను ఒక్కడే అంటే కదా సార్. నీకెందుకు పిక్ ద బాల్ అన్నప్పుడు పిక్ చేయవయ్యా. ఓకేనా? సరే ఓకే. బెండ్, 1 లెగ్ అప్, 2 legs up, 2 legs up. 2 legs up అంటే జంప్ సార్. 2 legs up. నేను చెప్తా. రిమూవ్ యువర్ డ్రెస్. మా కమాండ్స్ మాకు ఉంటాయి, చేయవయ్యా. అలాంటి సరే, ఫస్ట్ రిమూవ్ బ్లేజర్. షర్ట్ 2 buttons రిమూవ్. సార్ బ్లేజర్ రిమూవ్, షర్ట్ 2 buttons. నీ తెలివైన వాడు వెళ్ళే కానీ. ఓకే ఓకే. యాంకరింగ్ మానే వెళ్ళిపో. అయ్యి బాబు సార్ అదేంటి సార్ కమాండ్ సార్ ఇక్కడ చేయాలి. లాస్ట్ నీకేం కావాలి? పిక్ ద బాల్. అది రాదు. ఓ పని ఫస్ట్ మీరు ఆడించండి, అటువైపు నుంచి ఒకరిని, ఇటువైపు నుంచి ఒకరిని. దాని తర్వాత అప్పుడు నేను ఆడిస్తాను. పవిత్రకి సరైన పోటీ మా సైడ్ నుంచి శ్రీవాణి వస్తుంది. సరే, ఇప్పుడు ఆంటీ సైడ్ నుంచి ఒకరు వచ్చారు, అమ్మాయిల సైడ్ నుంచి ఒకరు వచ్చారు. సో గేమ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. మీరు పక్కన డిస్టర్బ్ చేయొద్దు, అర్థమైందా? ఓకే. రైట్ హ్యాండ్ పైకి ఎత్తండి. బెండ్. ఏంటి సార్ మీరు సరిగా వినపడేటట్టు చెప్పాలి. కిక్ ద బాల్ అన్నావు నువ్వు. కిక్ ద బాల్ కాదు సార్, పిక్ ద బాల్ అన్నాను. మాకు కూడా కిక్ ద బాల్ అన్నట్టు వినపడింది. నాకు కిక్ ద బాల్. మీరు వెళ్ళండి మీరు. రెడీ, 3, 2, 1. స్లో పట్టుకోండి, బుక్ పట్టుకోండి. బెండ్, జంప్, గో బ్యాక్, గో ఫార్వర్డ్, రొటేట్, రైట్, లెఫ్ట్, బ్యాక్, 10 steps. క్లోజ్ యువర్ ఐస్ అన్నా నేను. ఓకే, శ్వాస గట్టి పెంచండి. ఫ్రంట్ కు 5 steps వెళ్ళండి. ఎవరు మాట్లాడలేదు. పిక్ ద బాల్. ఇగో పిక్ ద బాల్ లేదా? పిక్ ద బాల్ అంటే తీసుకోవడం, పీక్కోవడం కాదు. ఫస్ట్ రౌండ్ లోని అమ్మాయిలకు పాయింట్ వచ్చింది. వెల్ ట్రైడ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐశ్వర్య గారు, భావన గారు, రెడీ అండి? మీరు కూడా రైజ్ యువర్ రైట్ హ్యాండ్. జంప్, రన్, సర్కిల్, రన్, బ్యాక్వర్డ్ రన్నింగ్. ఓకే, కమెంట్ కిస్ మీ. Now the real game starts. Jump, bend, go forward, bend, pick the ball. Hey. Okay, so again girls, you got 2 points. నెక్స్ట్ కంటెస్టెంట్. బావా చెప్పు, అమ్మాయిలు గ్రేట్ అని. అంటే ఇప్పుడు చాలా చూసి చెప్పు. మనం సరే, మీ ఇద్దరు బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. మా గేమ్ స్టార్ట్ చేయమ్మా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇందు గారు, లిరిషా గారు. ఏ ఇద్దరు ఆంటీలు ఆడితే బాగోదు అబ్బా. సో ఈ రౌండ్ ఆది ఆడిస్తాడు. ఇందు గారు జాగ్రత్తగా ఆడండి, అసలే సూపర్ ఉమ్మినావా. 3, 2, 1 రెడీ. 2 అడుగులు ముందుకి, 2 అడుగులు వెనక్కి. 4 అడుగులు వెనక్కి. సర్కిల్, ఫాస్ట్,
లాస్ట్ కళ్ళు తిరిగి పడిపోవాలి. ఆ బాబు మాకు వచ్చే కొన్ని ఐడియాలు. నువ్వు చెప్పు. లెఫ్ట్ లెగ్ రైట్, ముక్కు ముట్టుకోండి, మీరు పెట్టామండి, బాల్ తీసుకోండి, వెళ్ళిపోండి. నా ఇన్స్ట్రక్షన్ ఇలాగే నీ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్ ఏంటి? పిక్ ద బాల్ అనాలా ఏంటి నువ్వు? పిక్ ద బాల్ వరకు మేము చెప్తాంరా, నువ్వు ఒకటి చెప్పు ఫస్ట్. 2 3 4 5 6 12 13 52 రూపాయలరా నీ పేమెంట్. చెడు వరకు తీసుకోపోండి. మీరు వెళ్ళండి, నాకు అర్థమైంది. మీరు ట్రై చేస్తారు. చెప్పు మరి చెప్పు. నీల్ డౌన్, stand, jump, raise your right hand, left hand, touch your nose, touch your ears, touch my ears. అలా కొంచెం పట్టుకోండి, వదిలేండి. టచ్ యువర్ హెయిర్, గివ్ ఎ ఫ్లయింగ్ కేస్. ఈ టీంలో వెళ్ళి మీకు ఇష్టమైన వాళ్ళు ముట్టుకొని రండి. Pick the ball! So again, girls are with 3 points. దీన్ని బట్టి నీకు అర్థమైంది. ఏమర్థమైంది? ప్రతి రౌండ్ లో వాళ్ళ అమ్మాయిలు ఇలా ఆంటీలని ప్రూవ్ చేసుకున్నారు. మహతి గారు మీరు రండి, చెప్తా. ఫైమా నువ్వు రామ్మా. As this face, up, touch your nose, touch your ears, touch your lips, touch your eyes, touch your eyebrows, go back, come forward, go back, come forward, run, 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 run. Go to Indraja garu, go to Indraja garu, pick the ball, pick the ball, pick the ball. Ola ola chica, ola monu bele nama chica, ola chica, ola chica, ola chica, ola chica. First point to aunties. నువ్వు మా లేడీస్ నెటర్ చీట్ చేస్తున్నావు. నేను అక్కడ చీట్ చేశాను సార్. కోర్టు ఇంద్ర దగ్గర అన్నావు. అవును, అనే లోపు ఇంకోటి చెప్తాము, చెయ్యాలి. అదే కదా కమెంట్స్ తీసుకోవడం అంటే. మనకు అన్యాయం జరిగింది, అందరూ స్ట్రైక్ చేయండి. ఇప్పుడు మీ ఇద్దరు ఆడాలి ఆట, మేము ఆడిస్తాం. నీకు న్యాయం చేసే బాధ్యత నాది. లోకల్ యాంకర్స్ ఇద్దరు ఇప్పుడు రా. ముక్కు మీద వేలు పెట్టు. ఓకే, ఒక చేయి పైకి లేపు, కొంచెం ముందుకు రా. ఇద్దరు పక్క పక్క నించోండి. ఆవిడ తల మీద చెయ్యి. ఓకే, ఇప్పుడు తల మీద చెయ్యి. ఇప్పుడు 7 అడుగులు వేయండి ఇద్దరు. ఇదేం గేమ్ అండి బాబు? 1 2 3 4 5 6 7 ఎంతమందిని పెళ్లి చేసుకున్నారండి? పెళ్లి అనగానే రెడీ అయిపోతున్నారండి. పెళ్లి కాదండి, వాళ్ళు కమెంట్స్ అండి, గేమ్ ఇది. వాళ్ళు వేరే ఏదో చేయిస్తున్నారు మీతో. నిజమా? నిజం కాదు, కాలు తక్కువ. ఈ బంతి తీసుకొని ఒకరొకరు ఆడుకోండి. ఐ లవ్ చెప్పు. దేనికి సార్? 7 అడుగులు వేసి పెళ్లి చేసుకుని ఐ లవ్ చెప్పవా? ఈ రోజు నుంచి ఫైమాకు భర్తవు నువ్వు. గేమ్ లేదు, క్యాన్సిల్. గేమ్ లేదు. ఏందా ఇది? యాంకర్ అని చెప్పి గేములు డ్రిల్ మాస్టర్ లా ఇదో మాకు కావాల్సింది. ఆంటీలు ఎంటర్టైన్మెంట్ ఇది, అమ్మాయిల ఎంటర్టైన్మెంట్ ఇది. సరే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ వెళ్ళిపోతాం సార్. గేమ్ అయిపోయింది కదా. సో ఈ గేమ్ లోని విమెన్ విత్ 1 point అండ్ గర్ల్స్ ఆర్ విత్ 3 points. గర్ల్స్ ఆర్ ద విన్నర్స్ ఆఫ్ ద గేమ్.